ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెలిగ్రామ్ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో టెలిగ్రామ్ని యూస్ చేయడం చాలా సింపుల్ అనమాట. వాట్సాప్తో కంపేర్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో అది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నేనైతే టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. సో ఒకవేళ మీరు కనుక టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోకుంటే క్రియేట్ చేసుకోండి గైస్. జస్ట్ ఒక ఫోన్ నెంబర్ అడిగిద్ది, ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ పంపుద్ది, ఆ తర్వాతకి నేమ్ సెట్ చేసుకోమంటది. సింపుల్గా ఉంటుంది అనమాట. సో మళ్ళీ అది మీకు చెప్పి మీ టైంని వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోండి. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక బేసిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్స్తో మనం టెలిగ్రామ్ ద్వారా ఎలా చాట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఎవరితో అయితే చాట్ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హర్ష సాయి అని ఉంది కదా, హర్ష సాయి అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక హాయ్ అని పంపాను. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనే స్పెల్లింగ్ అయితే నేనైతే తప్పు పెట్టి పంపాను అనమాట. సో ఇక్కడ మనం వాట్సాప్లో ఏం చేయాలి, ఒకవేళ తప్పు పెట్టి పంపితే దాన్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ నొక్కి నెక్స్ట్ ఆ తర్వాతకి మళ్ళీ దాన్ని అయితే పంపాల్సి ఉంటుంది. బట్ టెలిగ్రామ్లో మనకు ఒక ఫ్యూచర్ అనేది ఉంది. ఆ ఫ్యూచర్ ఏంటంటే దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేశాక ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు మిస్టేక్ పెట్టింది ఉంటుందిగా, అది తీసేయండి. తీసేశాక మీరైతే మెసేజ్ని అయితే కరెక్ట్గా పెట్టండి. పెట్టాక ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే సరిపోయిద్ది. ఇలాక నేను వేరేది పెట్టిన సంథింగ్ మెసేజ్ అనేది ఇప్పుడు అది హై కింద అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట మనం చాటింగ్లో మన ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేటప్పుడు. బట్ ఏంటంటే ఇక్కడ ఎడిటెడ్ అని పడిద్ది, అంటే మనం దాన్ని ఎడిట్ చేసామని వాళ్ళకు కూడా పడుతుంది అనమాట. అండ్ ఆ తర్వాతకి మనం చాటింగ్ చేసేటప్పుడు వాట్సాప్లో కంటే ఇంకొక మంచి ఫీచర్ ఉంది. అదేంటంటే మనము టైంని షెడ్యూల్ చేసి వాళ్ళకైతే మెసేజ్ అయితే పంపొచ్చు. అంటే మెసేజ్ని టైం షెడ్యూల్ చేసి వాళ్ళకైతే పంపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 o'clock ఇంటి దగ్గర ఉండట్లేదు, నా దగ్గర మొబైల్ ఉండట్లేదు. బట్ నేను మా ఫాదర్కి 12 o'clockకి ఆర్ 11 o'clockకి నేను గుడ్ నైట్ అనేది పక్కా అయితే పెట్టాలి. బట్ నేను మొబైల్ ఉండలేదు నా దగ్గర, ఇంటి దగ్గర కూడా నేను ఉండలేను. సో అప్పుడు ఏం చేయాలి, షెడ్యూల్ చేసి పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నయ్యకి నేను 11 o'clockకి గుడ్ నైట్ అని పెట్టాలనుకుంటున్నాను. బట్ నాకు మొబైల్ లేదు, గుడ్ నైట్ చెప్పడానికి మొబైల్ లేదు. సో దానికి గాను మీరైతే షెడ్యూల్ చేసి అయితే పెట్టవచ్చు మెసేజ్ని. సో దానికి గాను గుడ్ నైట్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇక్కడ మనకి సెండ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేశాక ఇక్కడ షెడ్యూల్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఈ మెసేజ్ని ఏ టైంకి అయితే పోవాలనుకుంటున్నారో ఆ టైంకి అయితే సెట్ చేసుకోండి. కేవలం ఈ రోజనే కాదు, ఇంకా ఈ మంత్ మొత్తం, ఈ ఇయర్ మొత్తం ఉంటుందన్నమాట. ఈ ఇయర్ మొత్తంలో ఎక్కడైనా మీరైతే టైంని అయితే సెట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 2 days సెలెక్ట్ చేసుకొని ఒక 12:55కి అయితే పెట్టేశాను. సో అది 12:55కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా మీరైతే మెసేజెస్ని అయితే షెడ్యూల్ చేసి కూడా పంపొచ్చు అనమాట. సో ఇది అనమాట మెయిన్ అడ్వాంటేజ్. వేరే వాళ్ళతో చాట్ చేయొచ్చు అనమాట మనం టెలిగ్రామ్ నుంచి వెళ్ళి. అండ్ ఇప్పుడు మీకు వేరే ఆప్షన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెలిగ్రామ్లో ఉన్న వేరే ఆప్షన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైనా మీరు ఇక్కడ 3 lines మీద క్లిక్ చేస్తే మీకు అయితే అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ 3 lines మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, న్యూ గ్రూప్ అనే ఆప్షన్. సో ఆ న్యూ గ్రూప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే బేసిక్గా మనకి వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి కదా, సో సేమ్ టెలిగ్రామ్లో కూడా మనకైతే గ్రూప్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. బట్ మనకి వాట్సాప్లో ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంది. వాట్సాప్లో కేవలం ఒక గ్రూప్లో 256 members మాత్రమే జాయిన్ అయ్యేటట్టు ఉంటుంది. బట్ టెలిగ్రామ్లో అలా కాదు, 2 lakh members అయితే జాయిన్ అవ్వచ్చు. అంటే ఎంత పెద్ద నెంబరో మీరు ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 members ఉన్న స్కూల్ పిల్లలకి ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలంటే వాట్సాప్లో క్రియేట్ చేయలేరు, 4-5 groups అయితే మెయింటైన్ చేయాలి. బట్ టెలిగ్రామ్లో 2 lakh members అయితే యాడ్ చేయొచ్చు. అంటే ఒక స్కూల్కి ఒక గ్రూప్ కూడా ఈవెన్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇదే టెలిగ్రామ్లో ఉన్న అద్భుతం. అండ్ ఇది ఇండియా యాప్ కాబట్టి ఇంకా మనకి చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ యాప్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. సో సేమ్ మీరైతే ఇక్కడైతే గ్రూప్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇద్దరినైతే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. ఆ తర్వాతకి మనము గ్రూప్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అని అయితే ఇస్తున్నాను. ఇచ్చాక ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది. సో ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మన గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తో అయితే చాట్ చేయొచ్చు. అంటే దీంట్లో మీరు 2 lakh members కూడా ఇన్వైట్ చేయొచ్చు అనమాట. అది దీని క్యాపబిలిటీ. సో
సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం ఇప్పుడు. ఆ తర్వాతకి ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ క్లియర్గా చూడొచ్చు, న్యూ సీక్రెట్ చాట్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు సీక్రెట్గా అయితే చాట్ అయితే చేయొచ్చు, ఎవరితోటైనా సీక్రెట్గా చాట్ అయితే చేయొచ్చు. ఇకపోతే థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి న్యూ ఛానల్. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు న్యూ ఛానల్ అనమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే మనమైతే న్యూ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ లాగా అనమాట న్యూ ఛానల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ అని అయితే ఇస్తున్నాను. ఇచ్చాక ఇక్కడ మీ ఛానల్ గురించి డిస్క్రిప్షన్ రాయాలి. అంటే ఆ ఛానల్లో మీరు ఏది పెడుతున్నారు, ఆ ఛానల్లో ఏముండబోతుంది, ఆ ఛానల్ని ఎవరు రన్ చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరైతే ఇవన్నీ నేను బేసిక్గా హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇచ్చాను. సో మీరు ఇంకా మీ ఛానల్ గురించి అయితే వివరించడానికి అయితే ట్రై చేయండి డిస్క్రిప్షన్లో. ఆ తర్వాతకి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే ఇది పబ్లిక్లో ఉండాలా ప్రైవేట్లో ఉండాలా అని అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడ పర్మనెంట్ లింక్ అని ఉంది కదా, అక్కడ ఏదో ఒకటి అయితే ఇచ్చేసేయండి, మీ నేమో ఏదో ఒకటి అయితే ఇచ్చేసేయండి. సో అది ఆ నేమ్ అవైలబిలిటీలో లేదంటే ఇంకేదైనా టైప్ చేయండి. యూజర్ నేమ్ అనేది అవైలబిలిటీలో ఉంది అండ్ పబ్లిక్లో పెట్టాలనుకుంటున్నాను ఛానల్ని. సో ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీ ఛానల్లో ఎవరినైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైనా 2 మెంబర్స్ని అయితే యాడ్ చేసుకుంటాను. సో 2 మెంబర్స్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాతకి యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారని అయితే పడింది. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా కంటెంట్ని క్రియేట్ చేసి ఇక్కడ పెడితే మీ సబ్స్క్రైబర్స్ అనేవారు చూస్తారనమాట. అంటే మనకి యూట్యూబ్ ఛానల్ టైప్ అనమాట. మనం ఏమైనా వీడియోస్ పెడితే వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఇకపోతే ఫోర్త్ ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాం, కాంటాక్ట్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో కాంటాక్ట్స్ అంటే నేను ఇలాగనే చెప్పాను కదా గాయస్, ఈ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయగానే మన ఫ్రెండ్స్ అందరు రావడం అయితే జరుగుతుంది. అంటే మీ మొబైల్లో ఎవరి అయితే నెంబర్స్ మీ ఫ్రెండ్స్ నెంబర్స్ ఫీడ్ అయ్యాయో అవన్నీ ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో అయితే చాట్ చేయొచ్చు గైస్. సో ఇకపోతే ఫిఫ్త్ ఆప్షన్ అయితే చూద్దాం. సో ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి కాల్స్ అనమాట. సో ఆ కాల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నేను మా విష్ణు యూట్యూబ్ ఫ్రెండ్ అనే ఆయనతోటి వీడియో కాల్స్ అయితే మాట్లాడాను. అందుకే నా వీడియో కాల్ హిస్టరీ అనేది ఇక్కడ చూపించింది. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కనుక మీరు వీడియో కాల్ చేయాలనుకుంటే ఇక్కడ కాల్ సింబల్ ఉంటుంది, కింద చూడొచ్చు బాటమ్ రైట్ కార్నర్లో కాల్ సింబల్ ఉంటుంది. ఆ కాల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్ ఎవరికైతే వీడియో కాల్ ఆర్ నార్మల్ కాల్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని మీరైతే వాళ్ళకైతే కాల్ చేయొచ్చు గైస్. ఇది ఫిఫ్త్ ఆప్షన్ యూజ్ అనమాట. కాల్స్ చేసుకోవచ్చు మనం టెలిగ్రామ్ నుంచి. లైక్ మనకు వాట్సాప్లో కూడా కాల్స్ ఆప్షన్ ఉంటుంది కదా, సో అలాగే మనకి టెలిగ్రామ్లో కూడా కాల్స్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాతకి ఇక్కడ సేవ్డ్ మెసేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే ఒకవేళ మీరు ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ని సేవ్ చేసుకుంటే అవి దీంట్లోకి రావడం అయితే జరిగిద్ది. బట్ నేనేంటంటే ఏవి కూడా సేవ్ చేసుకోలేదు, అందుకే నాకు ఏవి కూడా ఇందులోకి అయితే రాలేదన్నమాట. బట్ మీరు ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ని సేవ్ చేసుకుంటే అవైతే ఇందులోకి అయితే వస్తాయి. సో ఇది 6th వన్ అడ్వాంటేజ్. అండ్ మనకు టెలిగ్రామ్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నైట్ కూడా టెలిగ్రామ్ని ఐస్ ఖరాబ్ కాకుండా యూస్ చేసుకోవచ్చు అనమాట. దానికి గాను ఇక్కడ మనకి మూన్ సింబల్, హాఫ్ మూన్ సింబల్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మొత్తం డార్క్ మోడ్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఈ డార్క్ మోడ్లోకి కన్వర్ట్ అయితే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన ఛార్జింగ్ అయిపోదు. అట్ ది సేమ్ టైం మనం నైట్ కనుక ఈ డార్క్ మోడ్ని పెట్టుకొని యూస్ చేస్తే మన ఐస్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఈ 2 అడ్వాంటేజెస్ అనమాట. సో మనం ఈ డార్క్ మోడ్ని పెట్టి కూడా మనం టెలిగ్రామ్ని అయితే యూస్ చేయొచ్చు. ఆ తర్వాతకి మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ నెంబర్నైనా మార్చుకోవచ్చు, బయోని చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ప్రైవసీ, సెక్యూరిటీ, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ టోన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ని. హోప్ గైస్ నేను టెలిగ్రామ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.